నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన 6 నెలలు ఆగాలి ధారావాహికం నుండి 6వ భాగాన్ని వినేద్దామండి. బుధవారం రాత్రి 10 గంటలప్పుడు బెంగళూరు నుంచి మహర్షి ఫోన్ చేశాడు చారులతకి. మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు. చారులత స్తబ్దుగా ఉండిపోయింది కొన్ని క్షణాల వరకు. నిజాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం ఆయనే అన్నాడు. మీరు అంత ఆత్మీయంగా అడుగుతున్నప్పుడు నేనే విషయము మీ ముందు దాచవలసిన అవసరం లేదేమో అనిపిస్తోంది. నేను ధైర్యస్తురాలినే. ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనే శక్తి నాకు లలితాదేవి ఇస్తున్నది, అది నిస్సందేహం. నా గురించి నేను ఎప్పుడు భయపడటం లేదు, భయపడను. కానీ నా గర్భంలో రూపు ఏర్పరచుకుంటున్న జీవిని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆ జీవికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోననే భయమే నన్ను ఆందోళనకు గురి చేస్తున్నది అంది చిన్నగా. మన జీవితం చదరంగం లాంటిదమ్మా, దానికి దన్నునిచ్చేది ముందు చూపే అన్నాడు. ఆ ముందు చూపే నన్ను బ్రతికిస్తోంది. నేను విజయం సాధించుతానా లేదా అనేది రాబోయే కొద్ది నెలలే చెప్తాయి. ఆయన ఆప్యాయంగా నవ్వాడు. తనపై తనకు నమ్మకం ఉన్ననాడే విజయం సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్నది చేయటంలో, నీకున్న ధైర్యంలోనే ప్రతిభ, శక్తి సామర్థ్యాలు దాగుంటాయి. నేనెందుకు నీకు పుట్టబోయే బిడ్డకు ఆకర్షితున్నయ్యానో తెలుసా? నీకు జరిగిన అన్యాయం, ఆ పరిస్థితిలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది? నిజాల్ని కప్పిపుచ్చి వీలైతే గర్భస్రావం చేయించుకునో, లేదా బిడ్డను కానీ ఏ చెత్తకుండీలోనో పారేసి చేతులు కడుక్కొని కొత్త జీవితాన్ని ప్రారంభించేది. అందువల్ల మరొకరిని మోసం చేస్తున్నాననే బాధ కూడా వాళ్ళ మనసును తాకదు. మనం తెలుసుకోలేనిది ఒకటి ఉంది. నిజమైన నాగరికత కోరికలను అదుపు చేసుకోవటంలోనే ఉంది. కోరికలే లేకపోతే మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, మరొక మనిషిని మోసం చేయాల్సిన అవసరం లేదు. అందుకే నీ అంత ధైర్యస్తురాలికి, నీతిమంతురాలికి పుట్టబోయే బిడ్డ ఉన్నత్యాన్ని నేను అంచనా వేసుకునే నేనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయంలో నాకు ఇంకా వేరే కారణాలు ఉండుండొచ్చు. మనిషి బలహీనతైన స్వార్థం నన్ను జయించుండొచ్చు, కానీ ముఖ్యంగా నీ ధైర్యమే నన్ను నీ వైపుకు లాగింది. దీర్ఘాయుష్మాన్ భవ. నీలాంటి అత్యున్నత భావాలు కలిగిన వ్యక్తికి నా ఆశ్రమం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి తల్లి అన్నాడు. కృతజ్ఞురాలిని, మీ మాటే నాకెంత ధైర్యం ఇస్తోంది, మనసంతా ప్రశాంతత నింపుతుంది అంది చారులత. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. దేవుడు ఆత్మకు శాంతినిస్తాడు, వైద్యుడు శరీరానికి శాంతినిస్తాడు. మన జీవితానికి రెండూ ముఖ్యమే. మీ ఆశీస్సులే నాకు విజయ సోపానాలు. నమస్కారం అండి, ఉంటాను. నేను ఈరోజు 50,000కు డీడీ పంపుతున్నాను. అది నీకు తోచని విధంగా, నీకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టు అన్నాడాయన. చటుక్కున ఆమెకు డాక్టర్ కృష్ణవేణి గుర్తుకొచ్చింది. ఆ డబ్బా ఆమెకిచ్చి కన్నతల్లులు పారిపోతే అనాథలుగా ఆశ్రమంలో మిగిలిపోయిన బిడ్డలను, రోడ్డు పక్క దొరికే బిడ్డలను చేరదీసి పెంచడానికి కను ఉపయోగించమని చెప్పాలి అనుకుంది. అలా అనుకుంటున్నప్పుడు ఆమె మనసుకు ఎంతో ఆనందం కలిగింది. తాను చెయ్యబోతున్న పనికి మహర్షి గారు కూడా ఆనందించవచ్చు అనుకుంది. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన అరగంటలోనే పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాస్ కోసం కబురు చేశాడు. అతడు ఆయన గదిలోకి వస్తూనే విష్ చేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఎండీకి బంధువు, 60 ఏళ్ళు ఉంటాయి. జుట్టంతా తెల్లబడిపోయి వయసు మీరిన వాడిలా కనపడతాడు. మృదు స్వభావి. ఏంటయ్యా ఈ గోలంతా? మీ ఇద్దరి గురించి ప్రతి వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు, నవ్వుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వస్తున్నారా, కంపెనీ పరువు తీయడానికి వస్తున్నారా అన్నాడు కాస్త కంఠం హెచ్చించి. ఏమిటి సార్, ఏమైంది? నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? మీ ఇద్దరు అంటున్నారు, ఆ రెండో మనిషి ఎవరు సార్ అన్నాడు వినయంగా, కాస్తంత ముందుకు వంగి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది సార్? మీరన్నట్లుగా నా గురించి చెప్పుకుంటున్నా వాళ్ళు నా ముందు అనరు కదా సార్. అసలు నాకు ఆఫీసు, ఇల్లు తప్ప మరొకటి పట్టదు. ఆయన కళ్ళు చిక్కిలించి చికాగ్గా చూశాడు శ్రీనివాస్ వంక. చారులతకు పెళ్లి కాలేదు, అయినా కడిపోయింది. దానికి నువ్వే బాధ్యుడవని ఆమె స్పష్టంగా అడిగిన వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఈ మధ్య పేపర్లో ఏదో ప్రకటన కూడా ఇచ్చిందట కదా అన్నాడు. చెప్పు తీసుకొని కొడతాను. 100 మందితో తిరిగి ఆడదానికి కడుపు ఎవడు చేశాడో ఎలా తెలిసిందిట? అసలు జరిగింది చెప్పమంటారా? ఎంత రొచ్చుకుంటలో కాలు పెట్టానో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. గౌరవంగా బ్రతుకుతున్న నన్ను ఆ రాత్రి ఆ రాక్షసి నిలువున నలిపేసి నన్ను బజార్కి ఇడ్చింది. నా కర్మ కాకపోతే ఏమిటి సార్ ఇదంతా అన్నాడు ఆయన వంక సూటిగా చూస్తూ.
మీరు నమ్ముతానంటే నేను ఇస్తాను సార్, పేపర్లో 100 ప్రకటనలు. సరేలే, విషయం ఏంటో చెప్పు, అది తెలుసుకోవాలని నిన్ను పిలిచింది. శ్రీనివాస్ కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు మౌనంగా కూర్చున్నాడు, గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా. ఆ అమ్మాయి మన కంపెనీలో రిజైన్ చేసి రిలీవ్ అయ్యే రోజున చేస్తున్న ప్రాజెక్టు కాస్తంత మిగిలిపోతే ఆఫీసులో కూర్చుంది. కళ్ళు తెరిచి చెప్పటం మొదలుపెట్టాడు. కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఆమెకు విషెస్ చెప్దామని సాయంత్రం వెళ్ళబోయే ముందు ఆమె సీటు దగ్గరికి వెళ్ళాను. ఎలాగైనా ఆమె నా కొలీగ్. నన్ను చూస్తూనే శ్రీనివాస్ గారి ఒక్క అరగంట పని ఉంది, ఉంటారా? అంతా వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కదాన్ని అవుతానేమో ఆఫీస్ మొత్తానికి అంది. ఆడకూతురు చిన్న సాయం అడిగితే చెయ్యనని నిర్మోహమాటంగా చెప్పలేనంత అసమర్థుడయ్యాను ఆ క్షణంలో. నాకు ఆ రోజు ఎంత దుర్దినమో తర్వాత కొద్ది గంటలకే తెలిసింది. ఆమె చేతిలో పని పూర్తయ్యేటప్పటికి 8 అయింది. పనిలోనే కాదు సార్, ఆమె అన్నింటిలోనూ చాలా తెలివిగలది. చాకులా ఆలోచిస్తూ అందరినీ మాయలో పడేస్తుంది. మీకు తెలిసిందే కదా, కంపెనీ క్యాబ్ వెళ్ళిపోయిందంటే ఇక్కడ దగ్గరలో ఆటోలు కూడా దొరకవని. ఇద్దరం సెంటర్ దాకా వెళ్ళాం నడుస్తూనే. ఆమె చేరబోయే కొత్త కంపెనీ గురించి మాట్లాడుకుంటూ. మరొక అరగంట పట్టింది ఆటో దొరికేటప్పటికి. మన రోడ్ల మీద మామూలుగానే జనసంచారం ఉండదు. ఇక రాత్రిపూట అంటే చెప్పేదేముంది, మరీ చీకటి పడినట్లుంది, కాస్త నన్ను ఇంటి దాకా వచ్చి దించకూడదు అంది. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో, తోడుగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే నాకు భయం లేకుండా ఉంటుందన్నది. సరే, అడుగుతున్నదా ఆడకూతురు, అడిగిందా చిన్న సాయం. నాకు తెలుసు, ఇంటి దగ్గర మా ఆవిడ నేను వచ్చిందాకా వాకిటి దగ్గరే ఆత్రంగా ఎదురు చూస్తూ నిల్చుని ఉంటుంది, భోజనం కూడా చేయకుండా అని. అయినా ఇష్టం లేకపోయినా ఆటో ఎక్కాను. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆమె ప్రవర్తన వింతగా తోచింది నాకు. నేను అంతకుముందు ఆమెను అంతగా పట్టించుకోలేదు. ఆటో మలుపు తిరుగుతుంటే చాలు మీద పడిపోవటం మొదలుపెట్టింది. కాస్త బ్రేక్ వేస్తే కొంపలు అంటుకున్నట్లుగా చేతులు పట్టుకుంటుండేది. అప్పటికి నేను దూరంగా జరగటానికి ప్రయత్నించాను అన్నాడు ఆయన్నే దీనంగా చూస్తూ. ఆయన శ్రీనివాసుని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. మీరు ఈ కంపెనీలో చేరి అన్నాళ్ళైంది అడిగాడు. ఇంకా సంవత్సరం నిండలేదు కదండి, నాకంతగా ఎవరితోనూ పరిచయాలు లేవు. అంత మాత్రాన వాళ్ళు నాకు తెలియదు అంటానికి వీల్లేదు. అందరితోనూ హలో అంటే హలో అంటూ ముభావంగా ఉంటూ ఉంటాను. సరే, ఆ ఆటో వాళ్ళ ఇంటి ముందు ఆగింది. తర్వాత రండి టీ తాగి వెళ్దురు కానీ అంది. ఎవరైనా టీ తాగి వెళ్దురు కానీ రండి అంటూ ఆహ్వానిస్తే మొహానే కాదని ఎలా చెప్పి వెళ్ళిపోతాను చెప్పండి. లోపలికి వెళ్ళాను. ఆమె మన కంపెనీ వదిలి వెళ్ళిపోతున్నది కదా అని ఆటో డబ్బులు కూడా నేనే ఇచ్చాను. ఎంత అయిందే ఆటో డబ్బులు? 100 రూపాయలు అయిందండి. వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరే కదా, 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో అన్నాడు సాలోచనగా ఆయన. ఏం చెబుతారు సార్, కొత్త మీటర్లు పెట్టిన తర్వాత ఏ ఆటో అయినా మీకు మీటర్ మీద వస్తుందా, అందులోనూ రాత్రిపూట. సరేలేండి, పోతే పోయింది 100. గేటు తీసుకుని లోపలికి వెళ్తూనే ఇంటి తాళం తీసింది. ఎవరు లేరా అని అడిగాను. అంతా ఊరికి వెళ్ళారండి, రండి అంది. ఆమె తప్ప ఎవరూ లేని ఆ ఇంట్లోకి ఆమె వెనక్గా బిడీ పడుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. ఇక అక్కడి నుండి జరిగింది నా నోటితో నేను చెప్పలేను సార్. 2 నిమిషాల లోపలికి వెళ్ళి ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకొచ్చి వాకిటి తలుపు లోపల గడియ పెట్టేసి సోఫాలో నా పక్కనే కూర్చుంది. నేను నిర్విణ్ణున్నయ్యాను. ఏమిటిది అన్నాను చిరాగ్గా. కవ్వింపుగా నన్ను చూస్తూ, మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, ప్లీజ్ మళ్ళా మనం కలుస్తామో లేదో, మన పరిచయానికి గుర్తుగా అంటూ మీద పడిపోయింది అంటూ అతడు కళ్ళు మూసుకున్నాడు, ఆ విషయం చెప్పలేనట్టుగా. తర్వాత అరగంటకు చచ్చి బ్రతికి ఆమె చేతుల్లో నుంచి ఆ ఇంటి నుండి బయటపడేటప్పటికి నా తల ప్రాణం తోకకొచ్చింది. తర్వాత ఆఫీసులో ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే కొందరు నవ్వుతూ నీ నెంబర్ ఎంతో అడగలేదా అన్నారు. చిచ్చి, అలాంటి ఆడవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అనిపించింది అన్నాడు మొహమంతా వికారంగా పెట్టి. మరి నీ వల్లనే కడుపు వచ్చిందని అందరికీ ఎలా చెప్తున్నదామే? నేను అమాయకంగా కనపడుతున్నాను కాబట్టి సార్, అందుకే కడుపులో ఉన్న ఆ కొరివిని నాకు తగిలిద్దామనుకుంది. నా గురించి అంతకుముందే ఎంక్వైరీ చేసినట్టుంది. మాకు మా ఊళ్ళో 100 ఎకరాల పొలం ఉంది సార్. అవి కాక మామిడి తోటలు, పూల తోటలు. సరే, నన్ను వదిలేయండి. మా మామగారు కోటీశ్వరులు, ఆయనకు ఒక్కతే కూతురు. నేను బంగారు పిచ్చుకల కనపడటంతో వలను నా మీదకు విసిరింది. నేను ఆమె అనుకున్నట్లుగా ఆమె చేతికి చిక్కకపోవటంతో నలుగురిలో నన్ను బదనాం చేస్తోంది. నేను ఏం చేయాలో తోచక సిగ్గుతో తల ఉంచుకు తిరగలేక చేస్తున్నాను. మర్చిపోయాను సార్ చెప్పటం, కొత్త కంపెనీలో చేరకుండా మళ్ళీ ఇక్కడికో ఎందుకు వచ్చిందో తెలుసా?
దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నది ఉన్నట్లుగా అక్కడికెవరో మూట కట్టి చేరవేశారు. అక్కడ జాయిన్ అవ్వటానికి వెళ్తే వాళ్ళు నిలదీసి నిజాలు తెలుసుకొని పోయి రామ్మా అని పంపించారు. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎండీ గారి కాళ్ళ మీద పడి చేరిపోయింది. మన ఎండీ గారు ఒక ధర్మాత్ముడు, కాదనలేక సరే చేరిపో అన్నారు అని ఊపిరి పీల్చుకున్నట్టుగా ఆగాడు శ్రీనివాస్. శనివారం ఉదయాన్నే డాక్టర్ కృష్ణవేణిని కలిసేందుకు సాయి నర్సింగ్ హోమ్కు వెళ్ళింది చారులత. ముందుగా ఫోన్ చేసి కనుక్కుంది వీలుంటుందో లేదోనని. ఖాళీగానే ఉన్నాను రమ్మనటంతో ఆటోలో బయలుదేరింది 9 అప్పటికే ఎండ ఎక్కువైంది. రాత్రి తల్లి తండ్రి వచ్చారు. తల్లి వస్తానంటే వద్దని తండ్రిని తోడు తీసుకుని బయలుదేరింది. తల్లి ప్రతిదానికి కంగారు పడుతుందని ఆమె భయం. చారులతని పరీక్షించి డాక్టర్ అంతా నార్మల్గా ఉండటంతో తృప్తి పడింది. నాకు చీకటి పడితే ఎందుకో భయంగా ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు, అందులో పిచ్చి పిచ్చి కలలనే కాదు పగటిపూట కూడా అదే విధంగా ఉంటుంది. మొన్నటికి మొన్న ఆఫీస్ బాయ్ హడావుడిగా బయటకు వెళ్తూ ఉంటే బొటన వేలికి టేబుల్ కొట్టుకొని గోరు లేచి నెత్తురు కారసాగింది. దాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు జాలతరించింది. ఏదో భయము వణుకు, ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది. అన్నిటికంటే ముందు నా భయం ఏంటంటే ఇలాంటి నా స్థితి లోపల ఉన్న బిడ్డకి ఏమైనా హాని చేస్తుందా అనేది. కృష్ణవేణి చారులతనే చూస్తోంది. ఆమెలోని కలవరపాటును గమనించింది. రేపు ఉదయం రాగలుగుతావా? డాక్టర్ చక్రవర్తి వస్తారు, ఆయనతో మాట్లాడదాం అంది. ఆయనెవరు? సైకియాట్రిస్ట్. అవసరమా? ఆదుర్దాగా అడిగింది చారులత. ప్రశాంతంగా ఉండేటందుకు ఏం చేయాలో చెప్తారు కదా, నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. పక్కనున్న ఆమె తండ్రి కల్పించుకుంటూ, విషయం మీకు తెలిసిందే కదా, హింసను కిరాతకాన్ని నెత్తూరిని చూడలేకపోతుంది. మీకు చెప్పిందో లేదో, ఒకరోజు టీవీలో సీరియల్ చూస్తూ అలాంటి హింసాత్మకమైన దృశ్యం రాగానే చేతిలో ఉన్న వస్తువుతో టీవీ స్క్రీన్ పగలగొట్టింది అన్నాడు. డాక్టర్ ఆమె వంక విస్మయంగా చూసింది. మరి నాకు చెప్పనే లేదు? చారులత తల వంచుకుంది. నో, రేపొద్దున నువ్వు తప్పకుండా రావాలి అంటూ ఫోన్ చేసింది. అవతల ఆయనకి లైన్లోకి రాగానే, నేను డాక్టర్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను, రేపొద్దున వస్తున్నారు కదా మీరు, ఒక పేషెంట్ని చూసి డిస్కస్ చేయాలి, ఎన్నింటికి రమ్మనమనేది. తర్వాత 2 నిమిషాలకు థ్యాంక్స్ చెప్పి సెల్ ఆఫ్ చేస్తూనే, నువ్వు 10 ఇక్కడ ఉండాలి చెప్పి వార్డులోకి వెళ్లేందుకు గాను లేవబోయింది. 1 నిమిషం కూర్చోండి డాక్టర్, మీతో ఒక విషయం మాట్లాడాలి, మీరేమనుకోవద్దు. దానికి మంచి సలహా మీ దగ్గర ఉంటుందనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. 1 క్షణం ఆగింది. చెప్పు అందామె కూర్చుంటూ. అక్కడక్కడ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము, ఆసుపత్రుల్లో తల్లులు పిల్లల్ని కనగానే వదిలేసి మాయమవటం, లేకపోతే ఎక్కడో రోడ్డు పక్కన వదిలేసిపోవటం. అఫ్కోర్స్ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, నేను వాటి గురించి ఆలోచించటం లేదు. అలా కానీ అనాథలుగా వదిలేసిన పిల్లల్ని ఒక చోట చేర్చి వాళ్ళను చక్కగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుంది అనేది నా ప్రస్తుత ఆలోచన. డాక్టర్ నిశితంగా చారులతనే గమనిస్తోంది. కూతురి మాటలకు తండ్రి విస్మయం చెందాడు. డాక్టర్ ఆమె మాటలకు సమాధానంగా, మనం అప్పుడప్పుడు వినటం కాదు, ఎక్కడో కాదు, మా నర్సింగ్ హోమే దానికి సాక్ష్యం. ఇక్కడ అలాంటి పిల్లలు 3 ఉన్నారు. ఒకళ్ళకి 3 ఏళ్ళు, ఒక అమ్మాయికి 2 ఏళ్ళు. ఈ మధ్యనే 2 నెలల క్రితం ఒక ఆమె ప్రసవమైన మరునాడే మాయమైంది, తను కన్న పిల్లవాడిని వదిలేసి. వాళ్ళంతా ఆయాల సంరక్షణలో పెరుగుతున్నారు. అయితే నేను ఒక పని చేద్దామనుకుంటున్నాను. ప్రతి నెల 50,000 రూపాయలు మీకు ఇస్తాను, నా డెలివరీ అయ్యేంత వరకు. ఒక ఫండులా ఏర్పరచగలరా వాళ్ళ పోషణకు గాను? క్షమించాలి, మీరు పెట్టలేరని కాదు, నన్ను అపార్థం చేసుకోవద్దు. డాక్టర్ వింతగానో సంభ్రమంగానో ముందుకు వంగి చారులతను చూస్తూ తన మనసులోని అనుమానాన్ని కూడా తీర్చుకోవాలనుకున్నట్టు, అలా ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు అంది. తండ్రి ఆత్రంగా నోరు తెరిచి కూతురికి ఏదో చెప్పబోయాడు. నెలకు 50,000 అంటే సామాన్యం కాదు, అందులోనూ ఇంకా 4-5 నెలలు. అది నేనిస్తున్న డబ్బు కాదు డాక్టర్, బెంగళూరు నుంచి మహర్షి గారనే ఓ ఆశ్రమ నిర్వాహకుడు ఇస్తున్నారు, నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టమని. వెంటనే ఈ విషయంలో మీతో చర్చించి మీకు అంగీకారమైతే ఇలా ఖర్చు పెట్టాలనిపించింది చెప్పింది. ఆయన ఎందుకు ఇస్తున్నారు అలా అడిగింది డాక్టర్ ఆమెనే చూస్తూ. నాకు పుట్టబోయే బిడ్డను వారికి ఇస్తున్నాను కాబట్టి. రాత్రి భోజనం చేస్తూ ఉండగా శ్రీనివాస నుండి కాల్ వచ్చింది. తింటున్న దాన్ని అలాగే వదిలేసి తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఏంటి సంగతి చెప్పు అంది విసురుగా. ఏంటే నా గురించి ఇష్టం వచ్చినట్లు అందరి దగ్గర వాగుతున్నావట, ఒళ్ళు ఎలా ఉంది? పొట్ట మీద ఒక్క తన్ను తన్నానంటే నువ్వే కాదు,
నీ కడుపులో పెరుగుతున్న పిండం కూడా చచ్చూరుకుంటుంది. అది చూసుకునే కదా నీ విర్రవీగుడంతా. అంతేకాదు నీ మొహాన ఓ సీసాడు యాసిడ్ పోశానంటే నువ్వు అన్నావే నేనేదో 4 చక్రాల చెక్క కుర్చీ మీద కూర్చుని రోడ్ల మీద తిరుగుతూ అడుక్కోవాలని. ఆగతే నీకు పడుతుంది. ఏ గుడి ముందు గుడ్డపరచు కూర్చుంటావు, జాగ్రత్త. ఫోన్ ఆఫ్ అయ్యింది. కళ్ళల్లో నుంచి నిప్పులు కురిపిస్తూ విసురుగా ఆ గదిలో నుంచి బయటకు వస్తూనే కంచంలో చెయ్యి కడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుంది చారులత. తల్లి తండ్రి చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు ఆదివారం విజయదశమి. తల్లిదండ్రులు మామూలుగా శనివారం ఉదయాన్నే వచ్చారు. చారులత ముందుగానే చెప్పడంతో శుక్రవారం రాత్రి వచ్చిన చిదంబరం ఆయన భార్య అక్కడే ఉండిపోయారు. చారులత క్రితం రాత్రే అన్నయ్యకు ఫోన్ చేసింది, వదిన్ను అక్కయ్యను తీసుకురమ్మనమని. పనిని చూసి చాలా రోజులైంది, చూడాలనిపిస్తోంది అని చెప్పింది. పండగ అత్తగారు మామగారు వస్తున్నాము, రాలేమని చెప్పాడు అన్నయ్య. తను అక్కడికి రాకుండా ఉండటమే పండగ అని అక్క నిక్కచ్చిగా చెప్పింది. అక్క మాటలకు మనసు చిన్నబుచ్చుకున్న చారులత చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఏమైనా బాధ కలిగినప్పుడు మౌనంగా ఉంటేనే మనసుకు శాంతి కలుగుతుంది అనేది ఆమెకు తెలుసు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని దేవుని ముందు కూర్చుంది. 6వ నెల రావటంతో నేల మీద కూర్చోవటానికి కాస్త ఇబ్బందిగా ఉండి చిన్న ప్లాస్టిక్ స్టూల్ వేసి కూర్చుంది. అమ్మవారి దేవాలయం నుండి తెచ్చుకున్న కుంకుమను వెండి భరణి నుంచి తీసుకుంది. అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేయటంతో ఆ విగ్రహం జాగృతమై ఆ విగ్రహంలోని తత్వతరంగాలు కుంకుమలోకి ఆకర్షించబడతాయి. ఆ కుంకుమను నుదుట, ఇద, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలిసే 2 కనుబొమ్మల నడుమ ధరించటం వలన అందులోని అమ్మవారి శక్తి మనకు లభిస్తుంది. చేతిలోని కుంకుమను చారులత నుదుట పెట్టుకుంది. దేవికి నమస్కరించి ఆ శక్తిని దృష్టిలో ఉంచుకుని కళ్ళు మూసుకుని ప్రాణాయామంతో ప్రణవనాదం చేసింది. ఆమె పెదవులు కదులుతున్నాయి. ఆమె కళ్ళ ముందు దేవీ రూపమే ప్రత్యక్షమైంది. ఆమె అలా ఎంతసేపు ఉన్నదో ఆమెకే తెలియదు. భగవంతుని రూపం చూడాలి అనుకుంటే ముందుగా ఆ రూపాన్ని తిలకించగల స్థాయికి ఎదగగలిగితేనే మనిషి అన్నిటికీ అతీతుడవుతాడు. భయాలు, బాధలు, సంతోషాలు అన్నీ క్షణికాలే అవుతాయి. చారులత ఆ మంటపం ముందు కూర్చుంటే సర్వం మర్చిపోతుంది. ఆమె మనసంతా దేవి మీదే లగ్నమై ఉంటుంది. మరెవరూ గుర్తుకురారు. మరే బాధ, మరే సంఘటన గుర్తుకురాదు. 45 నిమిషాల పాటు ఆమె అలాగే కూర్చుంది, కదలకుండా మెదలకుండా. పాలు కాగపెడుతున్న తల్లి ఆందోళనతో కూతురు వంకే చూస్తున్నది. చిదంబరం భార్య కాస్త పక్కగా గోడను ఆనుకుని కూర్చుంది. తల్లి పాల గ్లాస్ తీసుకొచ్చి కూతురు పక్కగా పెట్టి, తాగు, ఎండెక్కుతుంది, నీరసం వచ్చేను అంది. చారులత మాట్లాడలేదు. తర్వాత పావుగంట కానీ ఆమె కళ్ళు తెరవలేదు. తెరిచి నలువైపులా చూసి, పిన్నిగారు లలిత సహస్రనామం మొదలు పెడదామా అంది. ముందు పాలు తాగమ్మా అన్నది కూతురు పక్కగా వచ్చి నిలబడి తల్లి. తలెత్తి ఓసారి తల్లి వంక చూసింది. కాసేపు ఆగు అంటూనే కళ్ళు మూసుకుని దేవికి నమస్కరించి శ్రీమాత, శ్రీ మహారాజ్ని అంటూ లలిత సహస్రనామాన్ని కంఠం హెచ్చించి చదవసాగింది. సరస్వతి కూడా ఆమె కంఠంతో తన కంఠాన్ని కలిపింది. అంతా పూర్తి చేసేటప్పటికి అరగంట పట్టింది. అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పటికి మరొక అరగంట. అప్పటికే తల్లి ఉప్మా చేసి అట్టిపెట్టింది. పూజ తృప్తిగా జరగడంతో మనసంతా ప్రశాంతంగా ఉంది చారులతకి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యేటప్పటికి 2 గంటలైంది. సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతూ ఉండటంతో రాత్రిపూట ఆమెలోని ఆందోళన కొంతవరకు తగ్గింది. డాక్టర్ కృష్ణవేణి ముందుగానే చారులత విషయం ఆయనకు చెప్పడంతో ఆమె పరిస్థితిని తేలిగ్గా అవగాహన చేసుకున్నాడు ఆయన. ఆమెలో ఆనాటి షాక్ వలన ఏర్పడిన భయం తప్ప మరేమీ లేదని నిర్ణయించాడు. తనిచ్చిన మందులకు స్వస్థత చేకూరుతుందనే నమ్మకంగా చెప్పాడు. కానీ అలా కాని పక్షంలో మరొకసారి పరీక్షించి మెదడులోని నరాల వైబ్రేషన్స్ స్థాయిని బట్టి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పాడు. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కృష్ణవేణి చారులతను దగ్గర కూర్చోబెట్టుకుని మానసికంగా ధైర్యం ఏర్పడేలా ఎన్నో మాటలు చెప్పింది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రోగులకు తను ఎలా ట్రీట్ చేసింది, వాళ్ళు ఎలా కోరుకున్నది వివరంగా చెప్పింది. నీకు 24 గంటల్లో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కృష్ణవేణి నీ పక్కనే ఉన్నదనుకో, నీకు ఎలాంటి సమస్య రాదు. పగలనే కాదు, అర్ధరాత్రి అయినా నువ్వు స్వేచ్ఛగా నాకు ఫోన్ చేయొచ్చు, మా ఇంటికి రావచ్చు అంటూ చెప్పింది. ఆమె మాటలు చారులతకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక నువ్వు మొన్న అనాథ పిల్లల కోసం ఏమైనా చేద్దామన్నావు కదూ, దాని గురించి చాలా సీరియస్గా ఆలోచించాను.
నా నర్సింగ్ హోమ్ వెనకాల చాలా ఖాళీ స్థలం ఉంది. అందులో 2 పెద్ద గదులు కట్టించి పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, ఉయ్యాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. వాళ్ళ పోషణే కాదు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండేలా చూడాలనేది నా ఉద్దేశం. వాళ్లను సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. తల్లిదండ్రులు లేరే అనే దిగులు వాళ్ళకు ఉండకూడదు అంది డాక్టర్ కృష్ణవేణి. మీ ఆలోచన చాలా బాగుంది. మహర్షి గారు ఈ 3-4 నెలలు ఇచ్చే డబ్బే కాదు, దాన్ని నడిపేందుకు ప్రతి సంవత్సరం నేను కొంత ఇవ్వగలుగుతాను డాక్టర్ అంది. చూద్దాం, మనం చేస్తున్నది మంచి కార్యం అయినప్పుడు మరికొంతమంది దాతలు కూడా ముందుకు రావచ్చు. డబ్బుకి ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. అంతగా ఎవరూ ముందుకు రాకపోతే ఆ ఖర్చును నా ఆసుపత్రి భరిస్తుంది అంది. చారులత చాలా సంతోషంగా ఆమె ముందు నుండి లేచి నమస్కరించింది. హ్యాపీ దసరా అన్నది రాధారమణి శ్రీనివాస్కి ఫోన్ చేసి మధ్యాహ్నం 2 గంటలప్పుడు. అతడే తనకు చేస్తాడేమోనని ఎదురు చూసింది, కానీ అతడు చేయలేదు. ఆమె భర్త స్నేహితుడు వస్తే బయటకు వెళ్ళటంతో ఇక ఆగలేక అప్పుడు చేసింది. వెరీ బ్యాడ్ దసరా ఫర్ మీ అన్నాడు శ్రీనివాస నీరసంగా. ఏమిటి ఆ మాట అంటున్నది? ఎవర్ గ్రీన్ శ్రీనివాసేనా, లేక నేనేదైనా రాంగ్ నెంబర్కి చేశానా అంది పెద్దగా నవ్వుతూ. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడినయ్యానే అనే బాధగా ఉంది. ఎవరికిచ్చిన మాట? ఏమనిచ్చావు? నాకు ఆత్మీయురాలన్నది, ఆమెను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను. ఆమెకు ఓ రవ్వల నెక్లెస్ కొని పెడతానని వాగ్దానం చేశాను. దసరాకు కొందామనుకున్నాను. ఇప్పుడు దీపావళికైనా చేయించగలుగుతానో లేదో అని భయంగా ఉంది అన్నాడు. ఏమైంది అంత నిరాశగా మాట్లాడుతున్నావు? అతడి మాటలు నమ్మేటంత తెలివి తక్కువదేమి కాదు రాధారమణి. అలాంటి వాళ్లను చాలామందిని చూసింది. 3 రోజుల క్రితం మా నాన్నకు అర్జెంటుగా డబ్బు పంపమని ఫోన్ చేశాను. ఆయన గారు మళ్ళా ఇంకొకసారి డబ్బు కావాలని ఫోన్ చేస్తే కాళ్ళు విరగొడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు అన్నాడు నవ్వుతూ శ్రీనివాసు. నేను స్వయంగా వెళ్ళి పొగరెక్కి పుట్టింట్లో పీట వేసుకుని కూర్చున్న నా భార్యమణి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి తీసుకొచ్చి దాంతో సవ్యంగా కాపురం చేస్తేనే డబ్బు ఇస్తాడట. నాకేమిటి కర్మ? ఆ పల్లెటూరు ముద్దు లేకపోతే నాకు గడవదా? ఏం లేదు, ఆ రోజు రాత్రి మనిద్దరం మా ఇంటికి వచ్చేటప్పటికి వాకిట్లో తగలడ్డాడు కదా, ఆ రోజు ఆయన వదిలించుకోవటానికి వెంటనే వెళ్ళి కోడల్ని తీసుకొస్తానులే అని చెప్పి రైలు ఎక్కించి పంపించాను. ఇప్పుడు ఆ మాటకి నేను అడిగిన డబ్బుకి కలిపి గొళ్ళెం పెట్టాడు. ముసలాడు చస్తే గాని నా పీడ వదలదు. 4 రోజులు ఆగి దీపావళి ముందు నేనే స్వయంగా వెళ్ళి అవసరం వస్తే ఆయన కాళ్ళు విరగొట్టి డబ్బు తీసుకొస్తాలే. అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టాలి. నాకు అర్థం కాదు, ఆయన డబ్బంతా భోషణంలో పెట్టుకొని ఎన్నాళ్ళు పూజ చేస్తూ కూర్చుంటాడు? అనుభవించడం చేతకాని మనిషి అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. పెద్దవాళ్ళని అలా తిట్టొచ్చా శ్రీను అంది అతడిని రెచ్చగొడుతున్నట్టుగా రాధారమణి. కొడుకుననే ఇంగిత జ్ఞానం లేకుండా కాళ్ళు ఎరగొడతాను అంటాడా? సరే కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. ఏముంది, ఒంటరిగా కూర్చుని నీ గురించే ఆలోచిస్తున్నాను. దసరాని నీతో సరదాగా గడిపోయాలని ఉన్నది, కానీ ఇంట్లో నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావటం లేదు అంది కొంటిగా. మీ ఆయన్ని ఏదైనా ఊరికి పంపకపోయావా? ఎక్కడ పనులున్నట్లు లేవు. అయితే నా దగ్గరికి రాలేనంటావు అన్నాడు నిష్ఠూరంగా. నన్ను నిరాశపరుస్తున్నావు. కబుర్లు చెప్పబోకు. అంత నేను రావాలనుకుంటూ ఉండేవాడివి నేను ఫోన్ చేసిందాక ఎందుకు ఆగుతావు అంది విసురుగా. నువ్వే చెప్పావు కదా సాధ్యమైనంత వరకు మీ ఇంటికి ఫోన్ చేయొద్దని. ఆయనకు అనుమానం వచ్చిందంటే కొంపలు అంటుకుంటాయని. దసరా గ్రీటింగ్స్ చెప్పిన కొంపలు అంటుకుంటాయా? అవి చెప్తూ చిన్న హింట్ ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఒళ్ళు వాలేదాన్ని అంది నవ్వి. సరేలే, ఇప్పుడేమంటావో చెప్పు అన్నాడు తెచ్చుకున్న కోపంతో ఆలస్యాన్ని భరించలేనట్లుగా. నా సంసారం పాడవటం నాకు ఇష్టం లేదు శ్రీను. ఆయన ఊళ్ళో లేనప్పుడే ఏం వేషాలు వేసినా పర్వాలేదు అంది. నీ సంగతి నాకు తెలుసులే కానీ వెంటనే బయలుదేరరా. ఏదైనా హోటల్లో భోజనం చేసి 1 గంట మా ఇంట్లో గడిపి వెళ్ళిపోదు కానీ మీ వీధి మొదట్లో నేను స్కూటర్ మీద దించుతాలే అన్నాడు. నీ దగ్గరికి రావాలనే ఉంది, కానీ ఎలా రావాలమ్మా? చెట్టంత మొగుడిని ఇంట్లో పెట్టుకుని గునుస్తున్నట్టుగా అంది. కొలీగ్కి యాక్సిడెంట్ అయింది. ఎక్కడో పటాన్ చెరువు అవతల కార్పొరేట్ ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. వెళ్తున్నానని చీటీ మొక్క తాళానికి పెట్టి తాళం చెవి పక్కింట్లో ఇచ్చిరా. అంతగా అయితే నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. కాస్త అన్నం ఉడకే సట్టి పెట్టమని ఓ నేచురల్ గెటప్ ఇచ్చి ఆటో ఎక్కి మా ఇంటి ముందు దిగు
చెప్పాడు. ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది కానీ దీన్ని దీపావళికి రిజర్వ్ చేస్తాలే అంది. అంటే రాళ్ల నెక్లెస్లేందే రానంటావు అదేగా అన్నాడు నిరసనగా. చచ్చా, శ్రీనివాస్ మాటలే రవ్వలు, ఇంకా వేరే నెక్లెస్ దేనికి? ఆయన గారేమో వచ్చిన ఫ్రెండును డిన్నర్ కొండమన్నారు. నేను అబద్ధం ఆడి నీ దగ్గరకు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంది. అబద్ధాలు ఆడకు, వచ్చింది నీ ఫ్రెండా మీ ఆయన ఫ్రెండా కోపంగా అన్నాడు. నీ తోడు నాకున్నది ఒక్క భర్త ఒక్క ఫ్రెండే, ఆ ఫ్రెండు ఒక్క శ్రీనివాసే, ఇప్పుడు వచ్చింది నిజంగా ఆయన స్నేహితుడే అంటూ కిలకిల నవ్వింది రాధారమణి. అదిగో గేటు చప్పుడవుతుంది, వాళ్ళు వస్తున్నారల్లే ఉంది, ఫోన్ పెట్టేస్తున్నాను, హాయిగా నన్నే తలుచుకుంటూ కూర్చో, టైం ఇట్టే గడిచిపోతుంది అంటూ ఫోన్ పెట్టేసి దాని వంక చూస్తూ, ఇదిక ఒట్టి పిచ్చుకే, బంగారం ఎక్కడున్నది? ఈయనగారు వెంటపడి తిరిగితే కాలం వృద్ధానే తప్ప దక్కే ఫలితం ఏమీ ఉండదు అనుకుంది చికాగ్గా. సాయంత్రం 5 గంటలప్పుడు రాజేంద్ర చారులతకు ఫోన్ చేశాడు. మీరింట్లోనే ఉంటున్నారా, ఎక్కడికైనా బయటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ అంది నవ్వుతూ చారులత. సరిగ్గా 6 గంటలకు వచ్చాడు రాజేంద్ర. అతడిని తన కొలీగ్గా ఇంట్లో అందరికీ పరిచయం చేసింది. నేను మీకు చెప్పకుండా మీ విషయంలో ఒక పని చేశాను, అపార్థం చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు చెప్పడానికి వచ్చింది అన్నాడు చిన్నగా. 1 నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది. తర్వాత 5 నిమిషాల్లోనే ఒక ప్లేట్లో పులిహోర, పింగాణి కప్పులో పాయసం, గ్లాసుతో మంచినీళ్లు ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చి రాజేంద్ర ముందు పెట్టింది. ఈరోజు నా భోజనం అయ్యేటప్పటికే చాలా ఆలస్యమైంది, తినలేనండి బాబు ఇవన్నీ అన్నాడు రాజేంద్ర. ఏం పర్వాలేదు, కొద్దిగానే తెచ్చాను, చిన్నగా తినండి అంటూనే కుర్చీలో కూర్చుంటూ. చెప్పండి ఏం చేశారు అంది ఆత్మీయంగా అతడి వంక చూస్తూ. క్యాబ్కి యాక్సిడెంట్ అయిన తర్వాత నాకెందుకు అనుమానం వచ్చిందని చెప్పాను కదా, అలా అవటంలో శ్రీనివాస్ హస్తం ఉన్నదా అని. చారులతకి ఆలస్యం చేయలేదు. అతడు హాని చేస్తే నాకు చేయాలి కానీ కంపెనీ స్టాఫ్కి ఎందుకు చేస్తాడు అంది త్వరగా. నేను మొదట్లో అలాగే అనుకున్నాను, మీతో మాట్లాడిన తర్వాతే నాకు అనుమానం వచ్చింది. మీరు నర్సింగ్ హోమ్ ముందు అనుకోకుండా దిగిపోయారు కదా అడిగాడు. అవును, కారు ఎక్కేటప్పుడు నాకేం అంత ఇబ్బందిగా అనిపించలేదు కానీ కొంత దూరం పోయేటప్పటికి గిడ్డీనెస్ ఫీల్ అయ్యాను, అంత అయోమయమైంది. ఆ పైన కారు ఆసుపత్రి దాపులోకి రావడంతో వెంటనే అటు తిప్పమని దాని ముందు దిగిపోయాను చెప్పింది. అందుకే నాకు వచ్చింది అనుమానం. అందులో మీరున్నారనే ఉద్దేశంతోనే దానికి యాక్సిడెంట్ ఏమైనా చేయించుంటాడేమోనని. మై గాడ్, నా మూలంగా మిగతా వాళ్ళకి ప్రమాదం జరిగిందా? వాళ్ళకెవ్వరికీ ఆ అనుమానం రాలేదులేండి, నా ఊహే అది అన్నాడు నవ్వుతూ రాజేంద్ర. అందుకే వెంటనే మా బంధువు ఒక ఆయన వనస్థలిపురంలో ఉంటే వెళ్ళి కలిశాను. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. మీ సంగతంతా చెప్పి నా భయాలు కూడా చెప్పాను. ఇదే నేను మీకు చెప్పకుండా చేసిన పని అన్నాడు. ఇందులో తప్పే ఉంది, నా మేలు కోరే కదా చేశారు. నేను ఆయన మీకు ఈ 3-4 నెలలు భద్రత ఏర్పాటు చేయగలరేమోనని అడిగాను. విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది చారులత అతడి మాటలకు. ఇలాంటివన్నీ రహస్యంగా జరగాలి. మా డిపార్ట్మెంట్ వల్ల పెద్ద ఫలితం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇలా భద్రత ఏర్పాటు చేయటం అనేది మా డిపార్ట్మెంట్కు తలకు మించిన పని అవుతుంది కనుక రూల్స్ అంగీకరించకపోవచ్చు అన్నారు. కనీసం వాడి మూమెంట్స్ అన్న వాచ్ చేయమని చెప్పకపోయారా అడిగింది. అది చెప్పాను, తప్పకుండా చేస్తానన్నారు. అతడుండే ఏరియా పోలీస్ స్టేషన్కి అతడి గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతడి మూమెంట్స్ వాచ్ చేస్తూ ఉండమన్నారు. అయితే ఆయన ఉద్దేశం తనకు తెలిసిన ప్రైవేటు డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పచెప్తే మరింత మేలుగా ఉంటుంది అన్నాడు. నేను మీ అనుమతి తీసుకుని చెప్తానన్నాను. ఆయన చెప్తే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ కూడా చేయకపోవచ్చు చెప్పాడు రాజేంద్ర. ఎంతైనా పర్వాలేదు, ముందు నాకంటే నా కడుపులోని బిడ్డ భద్రత ముఖ్యం. ఆ బిడ్డకేమైనా అయిందంటే నేను పడుతున్న ఈ శ్రమంతా వృధా అయిపోతుంది. అంతేకాకుండా ఆ గాడిద కాలర్ ఎగరేసుకుని తిరుగుతాడు, అది నేను భరించలేను అంది. సరే అయితే ఆయన చేత వాళ్ళకు ఫోన్ చేయించి వాళ్ళ మనిషిని నా దగ్గరికి పంపమని చెప్తాను. అతడు వస్తే రేపు రాత్రికి తీసుకొస్తాను. అతడితో మనం వివరంగా మాట్లాడొచ్చు. ఇవన్నీ మన ఇంట్లో జరగటమే మంచిది అన్నాడు. థ్యాంక్ యూ. అతడు ఆ తర్వాత 1 గంటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలు విన్న చారులత తల్లి కన్నీరు పెట్టుకుంటూ, ఏమిటే ఇదంతా అంది కూతుర్ని పట్టుకుని దుఃఖిస్తూ. అందరూ ఆ రాత్రి భోజనాలు చేసిన తర్వాత
అమ్మా నాన్న ఉంటారు కదమ్మా, మేము వెళ్తాంలే తల్లి అన్నాడు చిదంబరం. ఉండండి బాబాయ్ గారు, ఇంట్లో నలుగురు ఉంటే నాకే బాధ లేకుండా హాయిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తారు? ఈ ఇబ్బందులతో నేను ఎక్కువ రోజులు ఆఫీస్కి వెళ్ళలేనేమో అనిపిస్తుంది. 7వ నెల రాగానే సెలవు పెట్టేస్తాను. అప్పుడైతే మీరు పగలు కూడా ఇక్కడే ఉండాలి అంది నవ్వుతూ చారులత. శని ఆదివారం ఇక్కడికి వచ్చినట్లుగా ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి మా ఇల్లు చూసుకుంటాం అన్నాడు ఆయన పెద్దగా నవ్వుతూ. చారులత తల్లి తండ్రి ముభావంగా వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నారు. తమ చేతగాని తనం వల్లనే వాళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇవాళ ఆదివారం కదా, సినిమాలు బాగానే వస్తాయి, మీరు చూస్తూ కూర్చోండి, నేను వెళ్ళి పడుకుంటాను. ఎందుకు అలసటగా ఉంది అంది చారులత లేస్తూ. మేము పడుకుంటాంలే, ఇవాళ మరీ పెందలాడే లేచాము, నిద్ర వస్తోంది అంది చారులత తల్లి కూడా. టీవీ బంద్ చేశారు. వాకిటి తలుపు వేసి అందరూ పక్కల మీద చేరారు. మీరు చులుకూరు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి రాకూడదు అంది చారులత తల్లి భర్తను ఉద్దేశించి. చిదంబరం అన్నాడు, అన్నయ్య గారు రేపే వెళ్దాం పదండి, నేను వస్తాను, నా కారులో వెళదాము. ముందు 11 ప్రదక్షిణాలు చేసి అమ్మాయికి సుఖంగా ప్రసవం అయితే వచ్చి 108 చేస్తారని మొక్కుకుందాం. వదిన గారు మీరు కూడా రండి, మీ చెల్లెలు వస్తుంది. మీరు ఇంటికి మధ్యాహ్నం వెళ్దురుగానిలే, మీ పెద్దమ్మాయి ఉన్నది కదా ఇంట్లో వాళ్ళకి సాయం చేయటానికి. చారులత ఆఫీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఉండనక్కర్లేదు అన్నాడు. తెల్లవారిన తర్వాత ఓపికను బట్టి చూద్దాంలేండి అన్నదామె. 6వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.